ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఏ విధంగా సహకరించిందని ప్రతిపక్షాలు కావచ్చు అని అనుకుంటున్నాం. ఈరోజు మేము ఫెడరలిజంలో భాగంగా సహకరించామని చెప్తున్నాం. ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఆ విధంగా ఎందుకు అంత మంచి పేరు వచ్చింది? ఈరోజు మా నేషనల్ హైవే మినిస్టర్ ఉన్నారు, కేంద్ర రహదారులకు సంబంధించి నితిన్ గడ్కరీ గారు ఒక్కటే సూచన చేశారు. ఈరోజు డిజిటల్ ఇండియా ఏ విధంగా డెవలప్ అవుతుందో భారత్ యంగ్ ఇండియా, ఫ్యూచర్ ఇండియా అవుతుంది. యువకులే ప్రాధాన్యమవుతున్నారు. ప్రపంచ దేశాల్లో యువతుల సంఖ్య తగ్గిపోతుంది, వృద్ధ జనాభా పెరుగుతుంది. కానీ కేవలం భారతీయ జనాభా మాత్రమే యువకుల్లో అత్యధికంగా అవుతున్నారు. కాబట్టి ఏ యువకుడు కూడా నేషనల్ హైవేస్ మీద చనిపోకూడదు, రహదారులను అందరినీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఈరోజు డెసిషన్ తీసుకున్నారు. గతంలో స్వర్ణ చతుర్భుజి స్కీమ్ ద్వారా ఏబీ వాజ్పేయి గారు పిఎంగా ఉన్నప్పుడు జరిగింది. ఆ తర్వాత నేషనల్ హైవేస్ని, రోడ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఇంటర్నల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో నిధులు ఇచ్చాం. ఈరోజు మీరు ఏపీకి ఎన్నో నిధులు ఇచ్చారు, చేశాము అని చెప్పి అంటున్నారు. కానీ ఎన్ని నిధులు ఇచ్చినా ఏం చేసినా ఏపీలో బీజేపీ ప్రభావం అంతా ఉండదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఏపీ ప్రజలు కూడా అలానే అనుకుంటున్నారు. అంటే బలమైన లీడర్లు లేనప్పుడే పొత్తులకు అనేదానికి ఎక్కువ వెళ్తారు అని చెప్పి నేను. సో మీరు అనేది కొంతవరకు కరెక్ట్ అయ్యొచ్చు, కానీ నా అభిప్రాయం ఏంటంటే మీరు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ షేరింగ్ 0.8 to 1%